మన భారతదేశం అనాదిగా అనేక జీవన విధానం అంతా కూడా ప్రకృతి మీద ఆధారపడి వస్తుంది. అలాగే మనకు భగవంతుడు ఇచ్చిన అద్భుత సందేశం భగవద్గీత, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమైతే బోధించాడో ఆ సందేశము సమస్త మానవాళికి కూడా మార్గదర్శకమైనది, మనం పాటించాల్సిన విషయము. దీన్ని మనము పాటించాలి, అనుసరించాలి. ఇవన్నీ చేయగలిగితే ఏమవుతుందంటే మనకందరికి కూడా మొట్టమొదటిది ఒక సహనం వస్తుంది, ఒక అనుకూలమైన భావాలు వస్తాయి, మనకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి వస్తుంది. మనకి ఇంకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఒక్కసారి భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని వాటిలోని అర్థాలు తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలను సమస్యలుగా చూడరు, మానసిక స్థైర్యం వస్తుంది. ఈ సందర్భంగా మాతాజీ గారి ఆధ్వర్యంలో మన కర్నూలు నగరంలో చిన్మయ మిషన్ మాతాజీ గారి ఆధ్వర్యంలో మన కర్నూలులో గత అనేక సంవత్సరాలుగా దాతల గృహాల్లో కానీ ఇంకా వేరే చోట కానీ నడిపిన చిన్మయ మిషన్కి ఒక వేదిక కల్పించి ఒక భవన నిర్మాణం గావించి ఇక్కడ చాలా ఈ నిర్మాణాన్ని నాకు తెలుసు, ఈ నిర్మాణాన్ని ఈ స్థితికి తీసుకురావడానికి మాతాజీ గారు ఎంత కష్టపడ్డారో కూడా నాకు తెలుసు. అనేక మంది దాతలు సహకరించారు. వాళ్ళందరి సహకారంతో ఈ భవనాన్ని నిర్మించుకొని ఈ భవనంలో ఈరోజు ఏమైతే చిన్నపిల్లలకు అనేక మంది చిన్నపిల్లలు ఇక్కడ చెప్తున్నది ఒక ఎత్తు అయితే వేరే వివిధ ఊళ్ళలో, వివిధ ప్రాంతాల్లో, వివిధ స్కూళ్ళలో కూడా మాతాజీ గారి ఆధ్వర్యంలో భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన పిల్లలకందరికీ కూడా భగవద్గీతని మనము నేర్పించగలిగితే వాళ్ళని దీంట్లో కార్యోన్ముఖం చేసి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. మిగిలిన మతాలకు హిందూ ధర్మానికి తేడా ఏమంటే హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా ఇంకొకరి మీద అసూయ ద్వేషాలు పెంచే బోధనలు ఉండవు. మీకు భగవద్గీత కూడా ఏమవుతుందంటే హిందువులు కాని వారు కూడా భగవద్గీతను నేర్చుకోవచ్చు. ఇదేమి ఒక హిందూ ధర్మానికి సంబంధించింది అనేది ఎప్పుడు కూడా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మన మానసిక వికాసం కలగాలంటే, మానసిక స్థైర్యం రావాలంటే, సమస్యలు ఎదుర్కోవాలంటే, మనం భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడాలంటే మాత్రం భగవద్గీత నేర్చుకున్న వాడు ఎప్పుడు కూడా దారి తప్పడు. ఈ అవకాశం ఇచ్చిన చిన్మయ మిషన్ వారికి, సుప్రమానంద వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. హరి ఓం ప్రణామాలు. సో ఈరోజు చిన్మయ బాలల వేసవి సంస్కార సాధనా శిబిరానికి ఇచ్చేసినటువంటి శ్రీ గోరంట్ల రమణ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పిల్లలని చక్కగా మార్గదర్శకత్వం చేయడం కోసం వచ్చారు. అలాగే చిన్మయ మిషన్తో వారికి ఎంతో అనుబంధం కూడా ఉన్నది. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి యువకుడు యువతి కూడా మన పిల్లలని, ఎందుకంటే రేపు సంస్కారవంతంగా మార్చేటటువంటి అవకాశాన్ని మనం కల్పించబడేటటువంటి ప్రదేశాలకైనా వారిని పంపించాలి. కాబట్టి మే 12వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ అవిశ్రాంతంగా మధ్యలో ఎటువంటి సెలవులు కూడా ఉండవన్నమాట. మే 8వ తేదీని కూడా పూజ్య స్వామి చిన్మయ మహారాజ్ వారి యొక్క జన్మదిన సందర్భంగా సాయంత్రం ఒక పెద్ద కార్యక్రమం ఉంటుంది ఆ తల్లిదండ్రులతో. ఎందుకంటే భారతదేశంలో మనం అందరం హిందువులమే, హిందూ బంధువులమని అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు ఏమంటారంటే మనకి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటి పేర్లు మాత్రమే తెలుసుకుంటున్నాం, కానీ దాంట్లో ఏమున్నదో తెలుసుకోవట్లేదు. నేను మళ్ళీ రేపు మెయిల్లో కూడా చెన్నై వెళ్తున్నాను. అక్కడ భగవద్గీత చెప్తున్న సందర్భంలో లాస్ట్ డే నాకు సన్మానం చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి మాట్లాడారనమాట. ఆడియన్స్లో నుంచి వచ్చి మాట్లాడారు. ఒక ఫ్యామిలీ ఉన్నారమ్మా, ఇందులో వారు చనిపోదాం అనుకున్నారు, భర్త చనిపోదాం అనుకున్నారు. కానీ మీరు మొదట్లో చెప్పినటువంటి తరగతి విన్న తర్వాత ఆయన ప్రతిరోజు క్లాస్కి వచ్చాడమ్మా, మీకు తెలియకుండానే అలా చనిపోవడం తప్పు, భగవద్గీతలు ఇలా ఉంది, చనిపోతే ఇలా అవుతారనే విషయాన్ని మీరు చెప్పడం వల్ల ఆయన వెంటనే మారాడమ్మా అని ఆయన చెప్పిన తర్వాత నేను ఎంతో సంతోషపడ్డానమాట. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ కూడా పిల్లల్లో భగవద్గీతని చిన్నప్పుడే ఆ సంస్కారాలు అనమాట, భగవద్గీత ఎలా పలకాలి, తాత్పర్యం ఎలా పలకాలి, తర్వాత శ్లోకం ఎలా చదవాలి అన్నది భగవద్గీత చెప్పడం అనేటటువంటిది ప్రపంచవ్యాప్త చిన్మయ మిషన్లో చాలా అద్భుతంగా స్పష్టంగా చెప్తారు. ఇంకెక్కడ కూడా ఎంత క్లారిటీగా భగవద్గీత ఎవరు చెప్పరు.
సో సమ్మర్ క్లాసెస్ ఏంటంటే వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం, బట్ తరగతుల్లో అంటే స్కూళ్ళల్లో కూడా భగవద్గీత రావాలి. కొన్ని సంస్థలు ఉన్నాయి, నేను పేరు చెప్పను, బట్ వారు మమ్మల్ని లోపల కూడా రానివ్వరు. కానీ కొన్ని విద్యార్థులు మాత్రం చాలా ఆదరిస్తారు మమ్మల్ని. కాబట్టి మిగతా సంస్థలు కూడా ఆదరించి పిల్లల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, తర్వాత భారతదేశం మీద ఉన్నటువంటి ఆ గొప్ప ప్రాముఖ్యాన్ని గురించి తెలియజేసేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతో పూజ్య స్వామి చిన్మయ మహారాజ్ 1950వ సంవత్సరంలోని చిన్నపిల్లలకి చిన్మయ బాల విహార్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ప్రతి ఆదివారము సాయంత్రము చిన్మయ మిషన్ కర్నూలు ఇలా చిన్మయ ప్రభావరిలో 5 నుంచి 8 గంటల వరకు ఉచితంగా నేర్పిస్తాం అన్నీ కూడా. కాబట్టి ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు, ఆప్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే గోరెంట్ల రమణ గారి యొక్క జన్మదిన సందర్భంగా చిన్మయ మిషన్కి వచ్చినటువంటి వేళా విశేషాన్ని నేను చాలా ఆనందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. పూజ్య గురుదేవుల యొక్క బ్లెస్సింగ్స్ వారిపైన, వారి కుటుంబ సభ్యులపైన పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ